ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం జావాలోని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కోసం డిస్కస్ చేద్దాం. జావాలోని ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే కండిషన్స్ ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ కండిషన్స్ అనేవి ట్రూ గానీ ఫాల్స్ గానీ ఉంటుంది. జావాలో ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఈ 4 కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ జావా ఇఫ్ స్టేట్మెంట్. జావాలోని ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి సిలో C++ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ జావాలో కూడా ఇఫ్ లో ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయింది అంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీకు సింటాక్స్ కనిపిస్తుంది కదా, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే దాని లోపల ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, మనం ఇచ్చింది కండిషన్ ట్రూ అయిందంటే ఇఫ్ కోడ్ లోకి వెళ్తుంది. ఇఫ్ కోడ్ నుంచి తర్వాత ఆఫ్టర్ ఇఫ్ అంటే ఇఫ్ తర్వాత ఏమైనా ఉందా ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేస్తుంది, లేదు ఫాల్స్ అయిందంటే నెక్స్ట్కి వచ్చేస్తుంది ఇఫ్ తర్వాతది. కింద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏజ్ చెక్ చేయడం అనమాట. ఇప్పుడు ఓట్ వేయాలంటే ఖచ్చితంగా 18+ ఉండాలి. సో దానికి మనం చెక్ చేసే కండిషన్ ని యూజ్ చేస్తున్నాం. పబ్లిక్ క్లాస్ ఇఫ్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇక్కడ వరకు తెలిసిందే. నెక్స్ట్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20. నార్మల్ గా ఇచ్చిన ఏజ్ మనం 20 ఇచ్చాం. ఏజ్ మనం 20 ఇచ్చిన ఇవ్వచ్చు, లేదంటే ఇన్పుట్ కింద కూడా తీసుకోవచ్చు. సో ఏజ్ 20 ఇచ్చాం. ఈ ఏజ్ అనేది మనం చెక్ చేయాలి. 20 అనేది 18 కన్నా ఎక్కువే కదా. సో ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 20, ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 అయితే అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 అని చెప్పి ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏజ్ అంతా 20 ఈజ్ గ్రేటర్ దాన్ 18 కదా. సో అందుకని ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అది స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఫాల్స్ అయిందనుకోండి బయటకు వచ్చేస్తుంది, లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ జావా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. మనం ఇప్పటి వరకు ఓన్లీ ఇఫ్ చూసాం, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ రెండు యూజ్ చేస్తున్నాం. ఎల్స్ అయితే ఏంటి, ఇఫ్ అయితే ఏంటి అసలు చూద్దాం. ఇప్పుడు ఒక కండిషన్ ఉందనుకోండి, ఆ కండిషన్ ఇఫ్ లో ఉన్న కండిషన్ ట్రూ అయిందంటే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. అదే ఎల్స్ లో అది ట్రూ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఎల్స్ కి వస్తుంది. ఎల్స్ లో కండిషన్ ట్రూ అయితే ఎల్స్ ప్రింట్ చేస్తుంది. ఈ రెండు కూడా అవ్వలేదు అంటే బయటకు వచ్చేస్తుంది లూప్ నుంచి. దీని డయాగ్రామ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. కండిషన్ అనేది ట్రూ అయిందంటే ఇఫ్ కోడ్ కి వస్తుంది, ఇఫ్ కోడ్ నుంచి ఆఫ్టర్ ఇఫ్ కి వెళ్ళిపోతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అయిందంటే ఎల్స్ కోడ్ కి వస్తుంది. ఎల్స్ కోడ్ తర్వాత మళ్ళీ ఇఫ్ అంతా అయిపోయాక ఏముందో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. దీని ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూద్దాం. పబ్లిక్ క్లాస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇది దేనికి అంటే ఆడ్ నెంబర్ ని ఈవెన్ నెంబర్ ని ఫైండ్ చేయడానికి అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 13 ఉంది. సో నెంబర్ 13 అనగానే అది నార్మల్ గా మనకు తెలుసు అది ఆడ్ నెంబర్ అని చెప్పి. ఆడ్ నెంబర్ అని కంప్యూటర్కి ఎలా తెలియాలంటే అది 2తో డివిజిబుల్ అయితే 0 వచ్చింది అనుకోండి అది ఈవెన్ నెంబర్ అవుతుంది. డివిజిబుల్ అయినప్పుడు 0 రాకపోతే అది ఆడ్ నెంబర్ అవుతుంది. అది కదా మనకు తెలిసిన కండిషన్ అనేది. ఇప్పుడు ఇంట్ నెంబర్ అని చెప్పి డిక్లేర్ చేసాం, నెంబర్ 13 తీసుకున్నాం. ఇప్పుడు ఆ నెంబర్ ప్లేస్ లో ఎంత ఉందంటే 13 ఉంది. నెంబర్ 13 %2 = 0 వస్తే అది ఈవెన్ నెంబర్. ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందా అవ్వలేదు. 13 %2 = 0 అవ్వదు కదా. సో అది ఫాల్స్ అయింది. నెక్స్ట్ కి వస్తుంది అంటే సో కండిషన్ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వలేదు అంటే అప్పుడు ఎల్స్ కి వస్తుంది. ఎల్స్ లో ఏముంది అంటే ఆడ్ నెంబర్ ని ప్రింట్ చేస్తుంది, అంటే మనం తీసుకున్న నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. దీనికే మనం లీప్ ఇయర్ ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు. కొన్ని జావా ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ కోడింగ్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ప్లేలిస్ట్ లో లెర్న్ కోడింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ జావా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. నెక్స్ట్ జావా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కండిషన్ అయితే కండిషన్స్ ఉంటాయి అండ్ దానికి సంబంధించిన మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మీకు ఇది ఒకసారి సింటాక్స్ చూస్తే అర్థమవుతుంది. ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయిందంటే కండిషన్ 1 లో ఉన్న స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది. అలా అవ్వలేదంటే ఎల్స్ ఇఫ్ లో ఉన్న సెకండ్ కండిషన్ చూస్తుంది. సెకండ్ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ చేసి బయటకు వస్తుంది, లేదు అంటే నెక్స్ట్ కండిషన్. అలా ఇఫ్ ఎల్స్ ఫస్ట్ లో ఇఫ్ ఉంటుంది అండ్ లాస్ట్ లో ఎల్స్ ఉంటుంది. మధ్యలో ఎల్స్ ఇఫ్ లు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని కండిషన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు మధ్యలో. ఈ కండిషన్స్ ఏవి కాలేదు అంటే అప్పుడు ఎల్స్ కి వస్తుంది. ఇక్కడ మీకు దీని డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అది ఫాల్స్ అయిందంటే సెకండ్ కండిషన్ కి వస్తుంది, అది కూడా ఫాల్స్ అయిందంటే థర్డ్ కండిషన్, లేదంటే స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది. అలా అన్నమాట. దీని ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రతి క్లాస్ లో కూడా గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. A+ వచ్చిన వాళ్ళు, A వచ్చిన వాళ్ళు, B వచ్చిన వాళ్ళు, C వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారు కదా. ఫెయిల్ అయిన వాళ్ళని సెపరేట్ చేయడం అనమాట.
ఆ ప్రోగ్రామ్ని ఒకసారి చూద్దాం. పబ్లిక్ క్లాస్ ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంటూ మార్క్స్ ఈక్వల్స్ టు 65. నార్మల్గా మార్క్స్ అనేవి 65 ఇచ్చాం. సో ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ ని చెక్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మార్క్స్ అనేవి 50 కన్నా తక్కువ వచ్చాయి అంటే అది ఫెయిల్ అని అర్థం. ఫస్ట్ కండిషన్ అది. అంటే మనకి క్లాస్ లో మార్క్స్ అనేవి 50 కన్నా ఎక్కువ రావాలి. 50 కన్నా తక్కువ వచ్చాయంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అని అర్థం. సో ఇఫ్ కండిషన్ చూసాం. అలా కాలేదు, మనకి మార్క్స్ ఒక 50 కన్నా ఎక్కువ వచ్చాయి, ఒక 55 వచ్చాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ నెక్స్ట్ దానికి వస్తే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ మార్క్స్ అనేవి 50 కన్నా ఎక్కువ ఉండి 60 కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, అది డిగ్రేడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది కండిషన్. మనకి ఇప్పుడు 55 వచ్చింది అంటే మనం ఉన్నది డిగ్రేడ్ అర్థం. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇవేవి కాలేదు, మనకి ఇప్పుడు మార్క్స్ అనేవి 60 కన్నా ఎక్కువ ఉన్నాయి, 70 కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు సి గ్రేడ్. ఇవన్నీ కూడా ఎల్స్ ఇఫ్ కండిషన్సే. ఇవేవి కాలేదు మనకి లాస్ట్ ఇవన్నీ 80 నుంచి 90కి ఉంటే అది కూడా ఎల్స్ ఇఫ్, అది ఏ గ్రేడ్. 100కి అండ్ 90కి మధ్యలో ఉంటే ఏ ప్లస్. అసలు ఇవే మార్క్స్ కాలేదనుకోండి, అప్పుడు ఇన్వాలిడ్. మన మార్క్స్ అనేవి ఇన్వాలిడ్ గా ఉన్నాయని అర్థం. అంటే 100 కన్నా ఎక్కువ ఇచ్చేసాం, 120 అలా ఇచ్చాం అనుకోండి, అది ఇన్వాలిడ్ అనమాట. నార్మల్ గా అయితే మనం ఇప్పుడు ఎంటర్ చేసిన మార్క్స్ ఎంత 65. సో 65 అనేది ఎక్కడ వస్తుంది అంటే అది సి గ్రేడ్ కదా, అది. అండ్ నెక్స్ట్ వన్ జావా నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఈ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇఫ్ బ్లాక్ లోపలే ఉంటుంది. ఎక్కువ ఇఫ్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇఫ్ బ్లాక్ ఉందనుకోండి, అది అవుటర్ బ్లాక్ అవుతుంది, దాని లోపల ఇంకో ఇఫ్ బ్లాక్ అయితే ఇన్నర్ బ్లాక్ అవుతుంది, అలా అనమాట. కండిషన్ అనేవి అలా చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మీకు దాని సింటాక్స్ కనిపిస్తుంది కదా, ఇఫ్ కండిషన్. ఆ కండిషన్ అయితే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ కండిషన్కి వస్తుంది అలా. అండ్ దీని డయాగ్రామ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రూ అయితే ఇఫ్ కోడ్ అండ్ ఫాల్స్ అయితే లాస్ట్కి వచ్చేస్తుంది. అండ్ దీని ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏజ్ వెయిట్ చూస్తున్నాం అనమాట. బ్లడ్ ని డొనేట్ చేయడానికి మీకు ఎంత ఏజ్ ఉంది, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, దాన్ని బట్టి చూసి మనం ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అది పబ్లిక్ క్లాస్ జావా నెస్టెడ్ ఇఫ్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలుసు. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఇచ్చిన ఏజ్ 20 ఇచ్చాం, వెయిట్ 80 ఉన్నారు. నార్మల్ గా కండిషన్ అప్లై చేస్తున్నాం. 18 కన్నా ఎక్కువ ఉండాలి ఏజ్, బ్లడ్ ఇవ్వాలంటే వెయిట్ కూడా 50 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఆ కండిషన్స్ చూడండి. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ట్రూ అయింది. నెక్స్ట్ ఇఫ్ వెయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 అయితే ట్రూ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఏది ట్రూ అయినా కూడా కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నాం. లేదు ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, మనకి ఎలిజిబుల్ అవ్వలేనట్టు అనమాట. ఇక్కడ ఎన్ని ఇఫ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజ్ అనేది మనకి ఎంత 20 ఉంది, సో అది కండిషన్ ట్రూ అయింది. 80 ఉన్నాం వెయిట్, అది కూడా ట్రూ అయింది. సో ఇప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఇదే స్టేట్మెంట్స్ కి మీరు ఎక్స్ట్రా కిందన ఎల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, ఏజ్ 25 ఇచ్చాం, వెయిట్ 48 ఇచ్చాం. సో ఏజ్ అనేది సరిపోయింది, వెయిట్ అయితే మాత్రం మీరు చాలా తక్కువ ఉన్నారు, 48 ఉన్నారు. సో అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఫస్ట్ ఇన్నర్ లూప్ 2 కండిషన్స్ ట్రూ అయితే ఎలిజిబుల్ టు డొనేట్ బ్లడ్ అని ప్రింట్ అవుతుంది. సో సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డొనేట్ బ్లడ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అండ్ ఇవేవి కాలేదు అనుకోండి, కండిషన్స్ ఫస్ట్ ఏజ్ అనేది ట్రూ అయ్యి ఏజ్ అనేది తేడా వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి వెయిట్ తేడా వచ్చింది కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డొనేట్ బ్లడ్ అని చెప్పి ప్రింట్ అయింది. అదే ఏజ్ లో తేడా వచ్చింది అనుకోండి, ఏజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 18 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇది నెస్టెడ్ ఇఫ్ ఎగ్జాంపుల్. ఇదంతా కూడా జావా ఇఫ్ స్టేట్మెంట్ కోసం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.